శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. అదే 4:30 అయింది గైస్. ఇప్పుడు మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. మీకు ఆల్రెడీ టైటిల్ చూసి అర్థమైపోతుంది. ఈ రోజు ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వాడపల్లి అయితే ట్రావెల్ చేస్తున్నాను. యాక్చువల్గా ఫస్ట్ కాకినాడ వెళ్ళి కాకినాడ నుంచి మళ్ళీ రేపు మార్నింగ్ అయితే వాడపల్లి వెళ్తాము. ఇప్పుడు టైం అయితే 5:25 అయింది. సో 7 o'clockకి మా ట్రైన్ అనమాట. సో నేను మా పిన్ని మా చిన్నోడు అయితే వెళ్తున్నాము వాడపల్లికి. సో లాస్ట్ టైం నా ఫస్ట్ వీక్ అయితే చాలా మంచిగా కంప్లీట్ అయిపోయింది. మీరు ఆల్రెడీ షార్ట్స్ లో చూసే ఉంటారు. సో ఇదైతే సెకండ్ వీక్ అనమాట. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. లాస్ట్ టైం మేమైతే వందే భారత్ ట్రైన్ లో అయితే వెళ్ళాము మాకు టికెట్స్ దొరకక. బట్ ఈసారి అయితే మేము ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాము. కొంచెం ప్రశాంతంగా ఉంటది గైస్. అంతసేపు కూర్చొని వెళ్ళడం చాలా ఇబ్బంది అనిపించింది మాకు. దట్టు మా చిన్నోడిని హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళడం. వాడైతే అసలు ఏం విసిగించలేదు. హీ సో కామ్, అసలు చాలా పీస్ఫుల్ గా ఉన్నాడు, చాలా కూల్ గా ఉన్నాడు, ఏం ఇబ్బంది పెట్టలేదు. ఇంకా మమ్మల్ని వాడే ఎంగేజ్ చేశాడనమాట. అంత మంచిగా జరిగింది. బట్ అంతసేపు కూర్చొని వెళ్ళడానికి నాకు ఎందుకు అంత కంఫర్టబుల్ అనిపించట్లేదు అని చెప్పి ఇప్పుడైతే మేము స్లీపర్ బుక్ చేసుకొని స్లీపర్ లో అయితే వెళ్తున్నాము. సో 7 o'clock ఇప్పుడు ట్రైన్ అనమాట. మేము ఇంకా స్టార్ట్ అవ్వాలి. నేను స్టిచ్చింగ్కి వెళ్ళి అన్ని తెచ్చుకొని వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. మీరు నా ముందు వ్లాగ్ లో చూసుంటారు. చాలా అంటే చాలా హెక్టిక్ అనిపించింది నాకు. సో అంత క్లమ్జీ అయిపోయింది. నేను ఇంకా లంచ్ చేయలేదు. ఇప్పుడు లంచ్ చేసేసి ఆల్రెడీ నేను టిఫిన్ లేట్ గా చేశాను గైస్. 12 ఆ టైంకి చేశాను. సో అందుకని చెప్పి లంచ్ తినబుద్ధి అవ్వలేదు, నాకు ఆకలి వేయలేదు. సో ఇప్పుడైతే లంచ్ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోతాము. లింగంపల్లి రైల్వే స్టేషన్ కి అయితే స్టార్ట్ అయిపోతాం మేము. ఈ వీక్ కూడా హోప్ఫుల్లీ చాలా మంచిగా అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే 7 వీక్స్ ఏ ఆటంకాలు లేకుండా వెళ్దాం అని చెప్పి ఇక్కడ నుంచి ప్రతి వీక్ నేను ట్రావెల్ చేస్తున్నాను. ఇది సెకండ్ వీక్ అనమాట. ఎలా ఉంది ఏంటి అని చెప్పి లాస్ట్ టైం నేను లాంగ్ వీడియో చేయలేకపోయాను ఫస్ట్ వీక్ కాబట్టి. అండ్ ఫోన్స్ ఎలా చేస్తారో లేదో, అసలు వ్లాగ్ తీయడానికి అవుతుందా లేదా అని చెప్పి నేను వ్లాగ్ అయితే రికార్డ్ చేయలేదు. సో అందుకనే షార్ట్ అయితే పెట్టాను మీకు. ఇప్పుడైతే నేను లాంగ్ ఫార్మేట్ లో ఒక వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను. సో నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇస్తాను. సో ఇప్పటికే లేట్ అయిపోతుంది. వెంటనే లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోవాలి ఇంకా. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఈ వ్లాగ్ లో మీరు నేను హైదరాబాద్ నుంచి కాకినాడ ఎలా ట్రావెల్ చేస్తున్నానో చూస్తారు. అది మొత్తం మేము రికార్డ్ చేయను, చిన్న చిన్న గ్లిమ్సెస్ లా ఇస్తాను. దాని తర్వాత రేపు మార్నింగ్ మేము వాడపల్లి బయలుదేరిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యే వరకు ఎలా ఉంది ఏంటి అని చెప్పి మొత్తం అంతా ఇదే వ్లాగ్ లో చూస్తారు మీరు. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ హోప్ ఫర్ ద బెస్ట్ గైస్. లెట్స్ స్టార్ట్. A few minutes later. గైస్ స్టేషన్ కి అయితే స్టార్ట్ అయ్యాము. వీఆర్ ఆన్ ద వే. మా పిన్ని చూపించద్దు అంటారు కాబట్టి మా పిన్నిని చూపించట్లేదు. నిద్ర వస్తుందా? మరి హాయ్ గైస్ చెప్పు. కార్ వస్తుందా? కార్ బుక్ చేసిందా అమ్మ? బాయ్ చెప్పు గట్టిగా. వచ్చాం చెప్పు. హై ఫై. సో ఎస్ గైస్, మేమైతే లింగంపల్లి స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇది మా ఇంటికి దగ్గర తక్కువ ట్రాఫిక్ ఉంటదని చెప్పి ఇక్కడ నుంచి బుక్ చేసుకున్నాం మేము. లేదంటే మేము సికింద్రాబాద్ వెళ్ళడానికి ఒక 2 hours అలా పడుతుంది. అంత ట్రాఫిక్ ఉంటది మణికొండ నుంచి. సో అందుకని చెప్పి లింగంపల్లికి అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడైతే స్టేషన్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. మా పిన్ని మా చిన్నోడు అయితే ముందెళ్ళిపోయారు. సో నేను ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. గైస్ ట్రైన్ అయితే ఎక్కేసాము. 7 కి డిపార్చర్. ఇప్పుడు 6:45 అయింది టైమ్. ఓకే గైస్, జర్నీ అంతా చాలా సేఫ్ గా అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. సో యా ట్రైన్ అయితే ఎక్కేసాను. మమ్మీకి కాల్ చేసి చెప్పాలి, ఇప్పుడు టెన్షన్ పడుతుంటది. సో నేను మళ్ళీ నైట్ కుదిరితే వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను, లేకపోతే మళ్ళీ రేపు మార్నింగ్ కలుస్తాను. మోస్ట్లీ తినేటప్పుడు అదంతా వ్లాగ్ చేయడానికి ఐ విల్ ట్రై మై బెస్ట్. సో లెట్స్ స్టార్ట్ ద జర్నీ. ఏం కావాలి చెప్పు, ఇస్తా. చెప్పు ఏం కావాలి దానికి చెప్పు, గట్టి చెప్పు. ఎన్ని
రెండు రెండు మూడు వన్ ఓన్లీ వన్ ఓకేనా ఓన్లీ వన్ ఒక పిక్కియా ఒక పిక్కి చెప్పు ఒక పిక్కి అని చెప్పు ఓకే. The next day. యాక్చువల్గా నేను నైట్ ఇంకా చాలాసేపు వ్లాగ్ రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ మా చిన్నోడికి తినిపించి మేము తిని పడుకునే టైంకి అయితే అసలు వ్లాగ్ రికార్డ్ చేయడానికి కుదరలేదు. సో మార్నింగ్ లేచేటప్పటికి మేమైతే కాకినాడలో ఉన్నాము. అండ్ గెస్ వాట్ హ్యాపెండ్ గెస్, మేము కంగారుగా దిగడం వల్ల మేము ఆ ట్రైన్లో అయితే బేబీ క్యారియర్ మర్చిపోయాము. అది మా చిన్నోడిని ప్రదక్షిణాలు చేసినప్పుడు ఎత్తుకోవడానికి బాగుంటుందని చెప్పి తెచ్చుకున్నాము. బట్ అదైతే మేము ట్రైన్లో మర్చిపోయి వచ్చాము. సో మళ్ళీ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేసి తీసుకొచ్చాము. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం గైస్. ఈ రోజు అయితే చాలా లేట్ అయిపోయింది. లాస్ట్ వీక్ అయితే 8 o'clock అట్లా స్టార్ట్ అయిపోయాము. బట్ ఈసారి అయితే 10 అయిపోయింది. ఈసారి లేట్ అయిపోయింది గైస్. లాస్ట్ టైం మేము కరెక్ట్ టైంకి దిగిపోయాము. బట్ దిస్ టైం 10 అయిపోయింది. ఇక్కడే మేము ట్రైన్లో రావడం కొంచెం లేట్ అయింది. ఎర్లీ మార్నింగ్ దిగాం కాబట్టి వచ్చిన తర్వాత మొత్తం ఫ్రెష్ అయ్యి మేమందరం ఫ్రెష్ అయ్యి తలకు స్నానాలు చేసి రెడీ అయ్యేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. మేము వచ్చేటప్పటికి మా మమ్మీ ఆల్రెడీ పూజ అన్ని చేసేసి రెడీగా ఉంది. అయినా సరే లేట్ అయిపోయింది. ఇప్పుడు 10 అయింది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. సో లెట్స్ గో టు ద టెంపుల్. మమ్మీ కంగారుగా ఉన్నాం గైస్. సో ఎగ్జాక్ట్గా 10 o'clock అయితే మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్ అయితే ఒక 2 hours దూరం అలా ఉంటుంది. 70 kilometers ఉంటుంది. అంత దూరం వెళ్ళడానికి మాకు ఒక 2 hours పడుతుంది ఈజీగా. 2.5 hours కూడా పడుతుంది ఒక్కొక్కసారి ట్రాఫిక్ ఉంటే. బట్ ఈ రోజు అయితే అంత ట్రాఫిక్ ఏం లేదు, టచ్ వుడ్. అండ్ వెళ్ళే దారి అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇలా మొత్తం గ్రీనరీతో కవర్ అయి ఉంటుంది. దగ్గరికి పెట్టుకో చెప్పు గట్టిగా. హాయ్ గాయ్స్ చెప్పు. వాడపల్లి వెళ్తున్నాం గైస్. ఇప్పుడు టైం అయితే 11:30 అయింది. ఇంకా మేము ఆన్ ద వేలోనే ఉన్నాము. ఇంకా మ్యాప్ అయితే 38 minutes చూపిస్తుంది. ఈసారి అయితే లేట్ అయిపోయాం గైస్. లాస్ట్ టైం ఈ టైంకి అయితే ప్రదక్షిణాలు అయిపోయినాయి. బట్ ఈసారి అయితే ఇంకా వెళ్తున్నాము, ఆన్ ద వేలోనే ఉన్నాము. మా చిన్నోడు కూడా ఈ రోజు పడుకోలేదు గైస్, లేచే ఉన్నాడు. పడుకోలేదు కదా నాన్న నువ్వు? పడుకోలేదు, కూర్చున్నా. మా మమ్మీ మైక్ ఇవ్వు నాన్న మమ్మీకి. హాయ్ గైస్. హాయ్ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. విఆర్ స్టిల్ ఆన్ ద వే. ఇంకొక 38 minutes లో అయితే రీచ్ అయిపోతాము. రీచ్ అయిన తర్వాత మాకు అక్కడ ప్రదక్షిణాలు చేయడానికి ఒక 1.5 hour పడుతుంది. మీరు ఆల్రెడీ ఫస్ట్ వీక్ అయిపోయింది మాది. సో ఫస్ట్ వీక్ అయిపోయింది కాబట్టి తెలిసింది మాకు ఎక్కడెక్కడ ఎంత టైం పడుతుంది అని చెప్పి. అయినా సరే ఈ రోజు మార్నింగే ట్రైన్ దిగాం కాబట్టి మాకు టైం కొంచెం సరిపోలేదు, లేట్ అయిపోయింది ఈసారి అయితే. బట్ ఇంకా అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటది ఏంటని చెప్పి ఫాస్ట్ గా అయిపోతే పర్వాలేదు. బట్ ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి జనాలు ఎక్కువ ఉంటారు అనుకుంటున్నాను. చూడాలి గైస్ ఏమవుతుందో. ఎవరైనా ఫస్ట్ వీక్ ది వ్లాగ్ చూడకపోతే నేను షార్ట్స్ లో అప్లోడ్ చేశాను చూడండి. షార్టే రికార్డ్ చేశాను, లాంగ్ వీడియో రికార్డ్ చేయలేదు. ఈ వీక్ నుంచి అయితే లాంగ్ వీడియోస్ రికార్డ్ చేసి పెడుతూ ఉంటాను. అండ్ ఈ అవుట్ఫిట్ అయితే నేను మెటీరియల్ తీసి స్టిచ్ చేయించుకున్నాను. కాటన్ ఉంది కాబట్టి చాలా కంఫర్టబుల్ ఉంది. మళ్ళీ నేను టెంపుల్ కి వెళ్ళాక కుదిరినంత వరకు వ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ వాళ్ళు ఎలా చేయకపోతే మాత్రం నేను మీకు వాయిస్ ఓవర్ లో చెప్తాను ఏం జరిగింది అని చెప్పి. టెంపుల్ కి వెళ్ళాక కలుస్తా చెప్పు. అండ్ థ్యాంక్ఫుల్లీ టెంపుల్కి వెళ్ళే రోడ్ అంతా కూడా చాలా బాగుంటుంది. బట్ కొంచెం దూరం అయితే ఇలా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. అక్కడే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. లైక్ ఒక 1/2 kilometer వరకు కొంచెం రోడ్ బాగాలేదు కానీ మిగిలిన రోడ్ అంతా చాలా బాగుంది. సో పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఈ రావులపాలెం బ్రిడ్జ్ వచ్చింది ఇక్కడ. గోదావరి అంతా ఎర్రగా అయింది. ఇంకా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ. ఇక టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా 1.5 kilometer ఉంది టెంపుల్ కి వెళ్ళడానికి. ఇది బయటకు వచ్చే వే అనమాట. ఇక్కడ ఇంత మంది రష్ ఉన్నారో చూడండి. సో దాన్ని బట్టి మాకు అర్థమైపోయింది టెంపుల్ ఎంత రష్ ఉందో అని చెప్పి. చాలా భయపడ్డాం మేము రిటర్న్ వచ్చేటప్పటికి ఎంత నైట్ అయిపోతుందా అని. అండ్ ఇదైతే మనం టెంపుల్ కి లోపలికి వెళ్ళే వే అనమాట. సో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటది. ఒక సైడ్ అంతా పొలాలు, ఒక సైడ్ అన్ని చెరువులు ఉండి చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది. ఎప్పుడైనా ఇక్కడ ఆగుదాం అనుకుంటాను కానీ ఈ సెక్యూరిటీ వాళ్ళు అస్సలు ఆగనివ్వరు
ఉంటారు గైస్, ఎక్కడ చూసినా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. సో అస్సలకే ఆగనివ్వరు ఎవరిని. అండ్ ఫైనల్ గా పార్కింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంత పార్కింగ్ ఉంది, అసలు చూసే మాకు చాలా భయం వేసింది ఇంతమంది జనం ఉన్నారు అని చెప్పి. అండ్ ఆ రోజు ఏకాదశి గైస్, మాకు తెలీదు ఆ రోజు ఏకాదశి అని చెప్పి. తెలుసుంటే మేము ఇంకా ఎర్లీగా బయలుదేరేటోళ్ళం, బట్ తెలీదు కాబట్టి లేట్ గా వచ్చాము. అండ్ చాలా అంటే చాలా ఎక్కువ జనం ఉన్నారు. లిటరల్ గా మాకు పార్కింగ్ దొరకడానికి ఒక 30 మినిట్స్ పట్టింది. ఫుల్ రష్ ఉంది, పార్కింగ్ ఎక్కడా ఖాళీ లేదు. ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. టెంపుల్ కి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు టైం 12:20 అయింది. ఇప్పుడైతే టెంపుల్ కి రీచ్ అయ్యాము. బట్ సీ గైస్, పార్కింగ్ ఎంత ఎక్కువ ఉందో, జనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నారు. మేబీ సెకండ్ సాటర్డే వాళ్ళు అనుకుంటా. వీళ్ళు ఇక్కడ కొట్టుకుంటున్నారు. పట్టుకొని కొరికే, పట్టుకోమ్మా, పట్టుకొని కొరికే. పిన్ని నువ్వు పట్టు. ఇందాక నుంచి ఇక్కడే ఉన్నాం గైస్, కదలట్లేదు. చాలా రష్ ఉంది. ఎండ కూడా ఈరోజు చాలా ఎక్కువ ఉంది గైస్. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కంప్లీట్ గా క్లౌడీ ఉండింది, బట్ ఈసారి అయితే కంప్లీట్ గా చాలా సన్నీ ఉంది ఈరోజు. ఓకే గైస్, లోపలికి వెళ్ళాక కుదిరినంత వరకు నేను వ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సీ యూ అగైన్. ఒక 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మాకైతే పార్కింగ్ దొరికింది, అది కూడా టెంపుల్ కి చాలా దూరంలో దొరికింది. హెడ్డింగ్ టు టెంపుల్. కాలు కాలిపోతున్నాయి గైస్. ఇది పార్కింగ్ నుంచి టెంపుల్ కి వెళ్ళే వే అనమాట. ఈ వే కూడా చాలా రష్ ఉంది. అండ్ ఇంకా ప్రదక్షిణాలు చేసేటప్పుడు అయితే అసలు చెప్పక్కర్లేదు గైస్, అంత మంది జనం ఉన్నారు ఈరోజు. దట్టు సెకండ్ సాటర్డే తొలి ఏకాదశి అండ్ జ్యేష్ఠ మాసంలో వచ్చే లాస్ట్ ఏకాదశి అంట. సో అందుకని చెప్పి చాలా ఎక్కువ జనం ఉన్నారు. మేమైతే గోపురం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తాం ప్రదక్షిణాలు చేయడం. లైక్ అక్కడి నుంచి కౌంట్ చేస్తాం అనమాట. మేము ఎంటర్ అయ్యేది మధ్యలో ఎంటర్ అవుతాము, బట్ మొత్తం ఆ గోపురం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము కౌంట్ చేసుకోవడం. మాకు 7 ప్రదక్షిణాలు కంప్లీట్ చేయడానికి 2.5 hours పట్టింది. అండ్ నా జుట్టు కూడా అందరూ లాక్కొని వెళ్ళిపోతున్నారని చెప్పి నేను పైకి 3 వేసేసుకున్నాను. లిటరల్గా నేను 2 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఫుల్ నా జుట్టు అంతా ఇట్లా ఎవరు పడితే వాళ్ళు లాక్కొని వెళ్ళిపోతున్నారు. ఇంకా నాకు భయం వేసి పైకేసేసుకున్నాను. అండ్ దట్టు ఆ ఎండకి ఇంకా చాలా చిరాగ్గా ఉంది అంతమంది జనంలో. సో ఇంకా అందుకని చెప్పి నాకు కంఫర్టబుల్గా ఉండేలాగా ఇలా పైకేసుకున్నాను. అండ్ నేను ప్రదక్షిణాలు అయిపోయేటప్పటికి ఇంతమంది ఇంకా ప్రదక్షిణాలు చేస్తున్నారు. అండ్ ఈ పైన కనిపిస్తున్న లైన్ అంతా కూడా దర్శనంకి వెళ్ళే వాళ్ళ లైనే. అంత ఎక్కువ మంది జనం ఉన్నారు ఆ రోజు. అండ్ మేము ఇంకా దర్శనం చేయకముందే ఫస్ట్ అయితే అన్నప్రసాదంకి వెళ్ళిపోయాము, ఎందుకంటే దర్శనానికే 4 to 5 hours పడుతుందని చెప్పారు తెలిసిన వాళ్ళు. సో తినేసాక దర్శనంకి వెళ్దామని చెప్పి ఫస్ట్ అయితే అన్నప్రసాదం తినేసి ఆ తర్వాత దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా విమాన వెంకటేశ్వర స్వామిని మేము ముందే దర్శించేసుకున్నాము. దాని తర్వాత లైన్లోకి వెళ్ళాము. మా లైన్ అంతా విమాన వెంకటేశ్వర స్వామి దగ్గరే తిరుగుతూ ఉంటుంది. సో మా ఫేసెస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము పొద్దున్న నుంచి ఎంత టైర్డ్ అయిపోయామో. అసలు మార్నింగ్ అయితే మేము టిఫిన్ చేసాం కానీ మమ్మీ అయితే టిఫిన్ చేయలేదు. సో ఇంకా అన్నప్రసాదం తినేసిన తర్వాత దర్శనంకి వెళ్ళాము. మాకు దర్శనం కూడా 1.5 hours to 2 hours పట్టింది. 1116 లైనే. అంత ఎక్కువ మంది రష్ ఉన్నారు ఆ రోజు. ఫైనల్ గా మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ సో బ్లెస్డ్ గైస్. అసలు ఆ రోజు దర్శనం అయితే ఎంత బాగా జరిగిందంటే లైక్ దగ్గర నుంచి చూసాను స్వామివారిని నేను, పైనుంచి కింద వరకు మొత్తం అంతా కనిపించింది. ఐ వాజ్ సో బ్లెస్డ్. నాకైతే చాలా అదృష్టంగా అనిపించింది ఆ రోజు. అండ్ దట్టు ఏకాదశి రోజు నాకు దర్శనం దొరికింది. జస్ట్ ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 4:30 అయింది గైస్. ఇప్పుడు మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. అక్కడ మీకు కనిపిస్తుంది విమాన వెంకటేశ్వర స్వామి. చాలా అంటే చాలా రష్ ఉన్నారు. మాకు అన్నిటికీ చాలా ఎక్కువ పట్టింది టైం. ప్రదక్షిణలకి ఎక్కువ పట్టింది అండ్ దర్శనానికి కూడా చాలా ఎక్కువ పట్టింది. సో ఇప్పుడైతే బయలుదేరాలి, చాలా టైం అయిపోయింది కాబట్టి. సో బ్లెస్డ్ టు కంప్లీట్ సెకండ్ వీక్. జోజిని బాగా చూసా. దర్శనం అయితే చాలా వండర్ఫుల్ గా జరిగింది. బట్ టైమే చాలా ఎక్కువ పట్టింది అండ్ జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు, అందుకే టైం ఎక్కువ పట్టింది. సో సక్సెస్ఫుల్ గా అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా ఒక్క పెడుతుంది ఈ రోజు. హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువ ఉంది అండ్ ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. సో నేను మీకు మళ్ళీ కార్లోకి వెళ్ళాక కనిపిస్తాను. ప్రసాదాలు కూడా ముందే కొనేసుకున్నాం గైస్. అన్న ప్రసాదం తినగానే బయటకు వచ్చిన వెంటనే ప్రసాదాలు కొనుక్కొని ఇంక వెంటనే దర్శనంకి అయితే వచ్చేసాము. సో యా, 1116 లైన్ లో మాకు వెళ్ళడానికే 2 hours పట్టింది. అంత మంది జనం ఉన్నారు ఈ రోజు. బాయ్ చెప్పినానా, బాయ్ బాయ్. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి బయటకు అయితే వచ్చేసాము. ఫుల్ అలసిపోయాం గైస్. ఇప్పుడు టైం అయితే లెట్ మీ షో యూ 5:29 అయింది గైస్. ఇప్పుడు టైం అయితే
ఈ టైంకి మేము బయటకు వచ్చాము. మేము లోపలికి వెళ్ళడం అయితే 12:20కి వెళ్ళాము. బయటకు వచ్చేటప్పటికి 5:20 అయింది. సో మాకు దర్శనం అవ్వడానికి అయితే ఇన్ని అవర్స్ పట్టింది. ఏంటది బూ ఏంటి పెబల్. ఇప్పుడు వెళ్ళే వేలో ఒక లొకేషన్ ఉంటది, క్రేజీ ఉంటది గైస్, చాలా బాగుంటది. లాస్ట్ టైం మేము ఆగాం అక్కడ, అప్పుడు నేను రికార్డ్ చేయలేదు వ్లాగ్. అది ఈసారి రికార్డ్ చేయడానికి ఐ డెఫినెట్లీ ట్రై. అక్కడ యాక్చువల్ గా లాస్ట్ టైం వర్షం పడితే మేము కాలు కడుక్కోవడానికి అని చెప్పి ఆగాము. అప్పుడైతే ఇట్లా కాలు పెట్టగానే ఫుల్ అన్ని చిన్న చిన్న చేపలు వచ్చాయి. సో ఇప్పుడు కూడా కుదిరితే ఆగుతాం అక్కడ. మేము పార్కింగ్ నుంచి బయటకు వచ్చి మినిమం ఒక 40 minutes అయ్యి ఉంటది. బట్ ఈ ట్రాఫిక్ అయితే అస్సలు ఇంచు కూడా కదలట్లేదు. ఏమైందో తెలియట్లేదు, కానీ మొత్తం కార్స్ అన్నీ ఇక్కడ ఇలా ఆగిపోయి ఉన్నాయి గైస్. ఏమైందో చూద్దామని చెప్పి కిందకి దిగి నేను మా పిన్ని నడుస్తున్నాము. ఇప్పుడు బయటకు దిగి కార్లోంచి ఏం జరుగుతుందో చూడడానికి వెళ్తున్నాము. చూద్దాం. నాకు చాలా ఇరిటేటింగ్గా ఉందని చెప్పి నేను జుట్టు పైకి వేసుకున్నాను గైస్. అసలు ట్రాఫిక్ ఎందుకు ఆగిపోయిందో చూద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడే కదా ఎంత దూరం ఉంటుందిలే అనుకున్నాం, కానీ లిటరల్గా ఒక 1/2 kilometer నడిచిన తర్వాత అక్కడ మాకు ట్రాఫిక్ ఇంత ఉందని చెప్పి కనిపించింది. ఇంకా ముందుకు ఉంది గైస్, బట్ ఇంకా ముందుకు మేము నడవలేక ఇంకా వెళ్ళలేదు. అప్పటికి చాలాసేపు నించొని ఉన్నాం కదా, సో అందరికీ కాలు నొప్పులు వస్తున్నాయి. నేను మా పిన్ని ఇంకా ముందుకు వెళ్తే చాలా దూరం అయిపోతుంది, మళ్ళీ వెనక్కి కారు దాకా నడుచుకొని వెళ్ళాలి కదా అని చెప్పి వెయిట్ చేసాము అక్కడే ఏమవుతుందా అని చెప్పి. యాక్చువల్గా ఇంతమంది జనం రావడం వల్ల ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది. లైక్ 4 sides ఇక్కడ కనెక్షన్ ఉంటుంది అనమాట హోర్డింగ్ దగ్గర. సో అక్కడ ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది అనమాట. అది క్లియర్ చేయడానికి 2.5 hours పట్టింది. చూడండి గైస్, ఇంతమంది జనం ఉన్నారు. వీళ్ళందరూ టెంపుల్కి వచ్చిన వాళ్ళే. అప్పటికే నైట్ 6:45 అలా అయిపోయింది. అంతసేపు ఆ ట్రాఫిక్ లో వెయిట్ చేసాం మేము. 2.5 hours or 2 hours అక్కడే వేస్ట్ అయిపోయింది మాకు. సో దానివల్ల మాకు ఇంకా లేట్ అయిపోయింది ఇంటికి రీచ్ అవ్వడంలో. గైస్, దిస్ ఈస్ ద లొకేషన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. లాస్ట్ టైం అయితే అసలు ఇంత ఎక్కువ ఫ్లో లేదు, బట్ చాలా వర్షాలు పడ్డాయంట. సో దానివల్ల ఫ్లో ఎక్కువైపోయి అక్కడ గట్లు కనిపిస్తున్నాయి కదా, మేము లాస్ట్ టైం ఆ గట్టుల దగ్గరికి వెళ్ళి ఆడాము. బట్ ఇప్పుడైతే అవన్నీ ఫుల్ గా మునిగిపోయి ఉన్నాయి. అండ్ చేపలు కూడా ఎక్కువ కనిపించలేదు మాకు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము, బట్ అప్పుడు టైం లేక ఎంజాయ్ చేయలేదు. బట్ ఐ మీన్ లవ్ విత్ దిస్ లొకేషన్ గైస్. 7 weeks వస్తాను కదా, 7 weeks కూడా ఇక్కడ ఆగుతాను నేను. అంత నచ్చింది నాకు ఈ లొకేషన్ అయితే. లాస్ట్ టైం ఎందుకు ఆడుకోలేకపోయామంటే ఆ రోజు ఈవినింగే మాకు ట్రైన్ ఉండింది. సో 8 o'clock కల్లా మేము మళ్ళీ ట్రైన్ క్యాచ్ చేయాలని చెప్పి చాలా త్వరగా వెళ్ళిపోయాము. 4 o'clock అంతా ఇంట్లో ఉన్నాము. 2 hours later. ఇట్స్ 10:15. ఇప్పుడు మేము డిన్నర్ చేయడానికి బయటకు వచ్చాం. ఇంకా మేము ఇంటికి రీచ్ అవ్వలేదు, ఆన్ ద వేలోనే ఉన్నాము. ఆన్ ద గోలోనే మేము ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి డిన్నర్ చేసేసి ఇంకొకేసారి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఇక్కడ అయితే ఆగాము. See my face from the beginning to the end of the day. నా ఫేస్ చూడండి గైస్, ఐఎమ్ లుకింగ్ సో టైర్డ్ మార్నింగ్ నుంచి. అసలు ఈ రోజు ఎండ కూడా చాలా హారబుల్ గా ఉంది గైస్. నా ఫేస్ చూడండి guys ఎలా ఉందో. అందరం చాలా టైర్డ్ అయిపోయాం గైస్. మమ్మీ ఫేస్ చూడండి ఎలా ఉందో. మమ్మీ నీ ఫేస్ చూపించు. అందరం చాలా 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 టైర్డ్ గా ఉన్నాయి. దేవుడు పరీక్షించాడు గైస్, ఒక రేంజ్ లో పరీక్షించాడు. హే గైస్, ఐఎమ్ బ్యాక్ హోమ్. ఇంటికి వచ్చేటప్పటికి 1 o'clock అయింది నైట్. సో సూపర్ టైర్డ్ ఉన్నాను నేనైతే. చాలా అంటే చాలా ఎక్కువ రష్ ఉంది. ఈ రోజు ఏకాదశి అంట, దట్టు జ్యేష్ఠ మాసంలో లాస్ట్ ఏకాదశి ఆర్ సంథింగ్ అన్నమాట. సో దాని వల్ల చాలా ఎక్కువ రష్ ఉన్నారు. నేను ఇంటికి వచ్చేటప్పటికి టైం అయితే 12:30 అయింది. సో నేను ఇంకా అప్పుడే మొత్తం అన్ని తీసేస్తున్నాను. సో అప్పుడు గుర్తొచ్చింది నాకు, నేను వ్లాగ్ కి అవుట్రో ఇవ్వలేదు కదా అని చెప్పి. సో అందుకని చెప్పి ఇప్పుడు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మోస్ట్లీ అందరూ పడుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. దర్శనం అయితే చాలా 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 బాగా అయింది. నాకైతే చాలా పీస్ఫుల్ గా అనిపించింది దర్శనం అయిన తర్వాత. బట్ ఆ క్రౌడ్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు. మాకు 7 ప్రదక్షిణాలు చేయడానికే 2.5 hours 2 hours పట్టింది మోస్ట్లీ. సో అంత రష్ ఉన్నారు. దర్శనం కూడా చాలా సేపే పట్టింది. యాక్చువల్ గా మాకు మధ్యాహ్నం ఫుడ్ కూడా దొరకదు అనుకున్నాను, కానీ బాగానే దొరికింది. సో ఎస్ గైస్, ఈ వారం అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ గైస్, నాకు అంత మంచి దర్శనం దొరికినందుకు. చాలా లేట్ అయిపోయింది, ఇంకెక్కువ నేను మాట్లాడలేకపోతున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. నేను కంప్లీట్ గా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నాకు తెలిసినంత వరకు. అండ్ నెక్స్ట్ వీక్ ది కూడా నేను పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వ్లాగ్ ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ గైస్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and join this beautiful family. See you in my next vlog. Until then, stay happy and keep smiling. Bye guys. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాము. ఈ లోపు మీకు ఇంకొన్ని వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్డ్.